ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగే క్రమంలో మీరు ఎమ్మెల్యేగా నిలబడుకొని ఉన్నారు, మేయర్ ఉన్నారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్పొరేటర్స్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఆ జరుగుతున్నటువంటి గొడవలు అనేక మాటల సందర్భాలలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన, మంచి ఫ్యామిలీలో కోడలుగా ఉన్న నాకు ఈ పడాల్సినంత ఎందుకు వచ్చిందని ఏమన్నా మనసుకు అనిపించలేదాక? లక్షల సార్లు వచ్చింది. ఇప్పుడు కాదు, కార్పొరేషన్ మీటింగ్లో కాదు, ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా పంపించి అప్పటి నుంచి నా మీద ఏ విధంగా అబ్యూజ్ జరిగిందో, నా మోడెస్టీ మీద ఎంత భయంకరంగా మాట్లాడినారో, మా పార్టీలో ఉన్నోళ్ళు 5 మంది ఆడోళ్ళను పెట్టుకొని నన్ను ఏ విధంగా తిట్టించినారో, దాంట్లో బాధ డెఫినెట్గా కలిగింది. నేను ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, మా హస్బెండ్ దగ్గర ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, నాకేంటి నన్ను ఎక్కడ తీసుకొచ్చి చేసినామని సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా బాల్ కొడితే డబుల్ హైట్లో లేసే విధంగా లేసే శక్తి కూడా నాకు ఉంది. సో వాళ్ళకి ఎవరికి మాధవిరెడ్డి గురించి తెలియదు, నా కెపాసిటీ గురించి తెలియదు, నా మొండితనం గురించి తెలియదు. నన్ను రాంగ్ రబ్ చేయొద్దండి. నేను మంచిగా పని చేసుకుంటూ పోతాను, మంచిగా అందరినీ పలకరిస్తాను, ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలా అనేది తపన ఉండేది. నేను ఇక్కడ గెలిచినాక నాకు చాలా గ్రీవెన్స్ వచ్చాయి. ఎట్ట గ్రీవెన్స్ ఉన్నాయో మీరు అందరూ చూసి ఉంటారు. ఇల్లు పట్టకుండా గ్రీవెన్స్ ఉండేటివి. ఇప్పటికి కూడా అంతే, 200 మంది గ్రీవెన్స్కి వస్తారు నేను వీక్లీ వన్స్ గ్రీవెన్స్ పెడితే. అందులో గ్రీవెన్స్లో వచ్చిన వాళ్ళు చెప్పే బాధలు వింటే నేను నిజంగా నమ్మేసేదాన్ని, వాళ్ళకి న్యాయం చేసేసేయాలా, వాళ్ళకి ఏదో సాయం చేసేయాలా అని చెప్పేసేసి ఆ తపన. ఆఫ్టర్ దట్ టైం బీయింగ్లో ఈ 1 ఇయర్లో నేను నేర్చుకునేది ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ నిజం చెప్పరు. వచ్చిన వాళ్ళలో అవుట్ ఆఫ్ 100 1-2 ఆర్ జినియన్, రెస్ట్ ఆఫ్ ద వాళ్ళ దే ఆర్ టెల్లింగ్ దేర్ సైడ్ ఆఫ్ స్టోరీ. దెర్ ఆర్ 3 స్టోరీస్ ఉంటాయి, నీ సైడు, ఆపోజిట్ సైడు, యాక్చువల్ స్టోరీ. సో ఇప్పుడు ఆపి అన్ని సైడ్ స్టోరీస్ కనుక్కొని ఆ తర్వాత ముందుకు వెళ్తా ఉన్నాను. నిన్ననే ఒక పాప వచ్చింది, నన్ను పోలీసులు తీసుకుపోయి కొట్టారనింది. వాస్తవంగా చూస్తే దట్ గర్ల్ మీద వీడియోలన్నీ చూపించినారు. సో ఆడపిల్లని కొట్టాడు పోలీసు వాడు అనగానే నేను కొంచెం లోపల పిలిపించుకొని మాట్లాడాను. తర్వాత కనుక్కుంటే ఎస్ఐ గారు వచ్చారు, ఇది మేడం పరిస్థితి అని చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం కనుక్కొని వెళ్తున్నాను. అది ఒక్కటి నాకు మెచ్యూరిటీ వచ్చింది.